హలో మిత్రులారా, ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ ఏంటంటే, ప్రేమించిన తన దగ్గర తను కోరుకున్నది లేకపోతే, అంటే శృంగారంలో ఎక్కువ శాతం ఉండకపోతే వైఫ్ ఏం చేస్తుంది? తను కోరుకున్నది వచ్చేలా ఎలా చేసుకుంటుంది? ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్టోరీ చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ చేద్దామా మరి? ఎవరో లేని ఒక అబ్బాయి బిజినెస్ చేసి చాలా బాగా సంపాదిస్తాడు. సంపాదించడమే కాక డబ్బు లేని పేద పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చి చదివిస్తూ ఉంటాడు. అలా చాలా మందిని చదివించాడు. ఒక అమ్మాయి అప్లికేషన్ పెట్టుకుంటుంది, అప్రూవల్ వస్తుంది, డబ్బు కూడా వస్తుంది. వచ్చిన డబ్బుని కొంత స్టడీస్కి ఉపయోగించుకొని మళ్ళీ లేని పిల్లలకి ఆ అమ్మాయి హెల్ప్ చేస్తుంది. అప్లికేషన్ కూడా చాలా మందితో పెట్టించింది, వాళ్ళకు కూడా డబ్బులు వచ్చాయి. అతనికి మెసేజ్లు, లెటర్స్ రాస్తూ ఉండేది. ఎందుకంటే అతని మీద ఎక్కడో ఇష్టం మొదలైంది. అందుకే లెటర్లు, మెసేజ్లు చేస్తూ ఉండేది. అతని నుంచి ఎలాంటి రిప్లై రాదు. కొంతకాలానికి ఈ అమ్మాయి చేసే హెల్పింగ్ యూట్యూబ్ ఛానల్లో వైరల్గా మారింది. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూకి వచ్చాయి. ఒకరోజు ఎవరైతే స్కాలర్షిప్ ఇస్తారో అతను ఈ అమ్మాయి గురించి చూశాడు, తెలుసుకున్నాడు. మనం ఇచ్చిన స్కాలర్షిప్ స్టడీస్కి ఉపయోగించుకోవడమే కాకుండా మనలాగా హెల్ప్ చేయాలనుకుంటుంది. ఈ అమ్మాయి క్యారెక్టర్ బాగుంది, ఒకసారి మీట్ అవ్వాలని వెళ్ళి కలిశాడు. అప్పుడు ఆ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అయింది. లెటర్స్ గురించి, చేసిన మెసేజ్ల గురించి చెప్పింది. సరే అని ఆ అమ్మాయి మెసేజ్లను యాక్సెప్ట్ చేశాడు. అప్పటి నుంచి వీళ్ళ పరిచయం చాలా క్లోజ్గా మూవ్ అయింది, ప్రేమగా మారింది. ప్రేమ కాస్త పెళ్లికి దారి తీసింది. పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి అనుకున్నట్టు ఇతను శృంగారంలో ఎక్కువసేపు ఉండలేడు. ఫస్ట్ టైం కదా, ఎక్కువసేపు ఉండకపోతే ఏమవుతుంది, వర్క్ టెన్షన్లో అలా ఉండలేదేమో అని చూసింది. కొంతకాలం చూసినా కూడా సేమ్ అలానే ఉంటున్నాడు. డాక్టర్ని అడిగితే మనం ఏం చేయలేము, అతని జీన్స్ అలా ఉన్నాయి అని చెప్పేశారు. ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, ఎన్ని మందులు వాడినా లాభం లేదని చెప్పేశారు. పెళ్ళేంత వరకు నా మొగుడితో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కళ్ళ కన్నా ఆ అమ్మాయికి ఆ కళలు తీరేలాగా లేవు. అందుకే కాలేజీలో ఒక అబ్బాయి ఆ అమ్మాయి అంట తిరుగుతూ ఉండేవాడు, లవ్వు 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 అంటూ. ఆ అబ్బాయిని వెతికి పట్టుకొని మరి రిలేషన్ పెట్టుకుంది. మొగుడికి తెలియకుండా ఇది చాలా చాకచక్యంగా నడిపిస్తూ ఉంది. ఎంత తెలియకుండా చేయాలనుకున్నా ఒకరోజు తెలిసింది. ఒకరు చెప్పారు, అయినా నమ్మలేదు. ఒకసారి తనే చూశాడు, అక్కడ ఏమనలేదు. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడాడు. నీకు ప్రేమ ఒకటే కావాలనుకున్నా, ప్రేమతో పాటు సుఖం కావాలని నాకు తెలియదు. నేను ఆ సుఖంని ఇవ్వలేను, నా రాతలో అది లేదు. సో నువ్వు కోరుకున్న అతని దగ్గర సుఖము, ప్రేమ రెండు ఉంటే నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. ఆమె వెళ్ళిపోయింది హ్యాపీగా. ఎవరితో అయితే వెళ్ళిపోయిందో అతను శృంగారంలో ఎక్కువసేపు ఉంటున్నాడు, ఎక్కువ శాతం గడుపుతున్నాడు.
ఒక నెల అలానే దానికోసమే ఉన్నారు అన్నట్టు చాలా సరదా తీర్చేసుకున్నారు. ఎంతలా అంటే వాళ్ళు తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయేంత. తర్వాత అతను ఏ పని గురించి ఆలోచించట్లేదు. బాగా వండి పెడితే తింటాడు, లేస్తాడు, శృంగారం చేస్తాడు, మళ్ళీ పడుకుంటారు. తిన్నావా లేదా, తిన్నావా లేదా, ఏం చేశావు, ఎలా ఉన్నావు అని అడగడు. తన ఫీలింగ్స్ని అర్థం చేసుకోడు. తను సాటిస్ఫై అవుతుందా, బాధపడుతుందా, ఏమి పట్టించుకోవడం. అలా తయారయ్యాడు అతను. ఫస్ట్ అతను అయితే ప్రేమగా తినిపిస్తాడు, ప్రేమగా మాట్లాడతాడు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. పక్క వాళ్ళకి హెల్ప్ చేయటంలో వచ్చే ఆనందాన్ని గుర్తు చేస్తాడు. ఇతను అలా లేడు. అప్పుడు ఆమెకు అర్థమైంది, ప్రేమిస్తే ప్రతి దాంట్లో సుఖాన్ని వెతుక్కోవచ్చని. శృంగారంలోని సుఖం వెతుక్కుంటే అది ఎప్పటికీ బాగోదు. శృంగారంలో సుఖం కొంతసేపే ఉంటుంది. అది ప్రేమల సుఖాన్ని వెతుక్కుంటే అది జీవితాంతం ఉంటుంది అని తెలుసుకున్న ఆమె ఇతని నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా బ్రతుకుతుంది. అది ఫస్ట్ అతనికి తెలిసింది. అతను మళ్ళీ వచ్చి, ఇప్పుడు నీకు ప్రేమ గురించి తెలిసింది, శృంగారం లేకపోయినా ఉన్నా నువ్వు హ్యాపీగా ఉండగలవు, ప్రేమను అర్థం చేసుకోగలవు, ప్రేమలో సుఖాన్ని వెతకగలవు అని మళ్ళీ ఆమెను తీసుకెళ్ళి తన భార్యగా చూసుకోవటం స్టార్ట్ చేశాడు. ఇది ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సో శృంగారంలో కాదు, ప్రేమలో సుఖాన్ని ఎత్తుక్కోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.